ఒకవేళ గిరి ప్రదక్షిణ మీకు శాత కాకపోతే మీకోసం అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహద్భాగ్యం. అరుణాచలం దర్శనం ఈ వీడియో చివరిలోనైతే చెప్పాను. ఒకటి సర్వదర్శనం, ఇంకొకటి 50 రూపీస్ దర్శనం. సో ఏది బెటరో నేను ఈ వీడియో చివరిలోనైతే. సో గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ చేయాలండి, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక దీపం ముట్టించి ఇక్కడికి వెళ్ళి ఇట్లా తిరిగి ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్. సో మనమైతే ఒక దీపం అయితే ముట్టిద్దాం. సో అది వచ్చేసి టెంపుల్ రాజగోపురం. సో ఇక్కడ రాసం చూడండి. స్టార్ట్ గిరి ప్రదక్షిణ. చెప్పులు లేకుండా ఆ రైట్కి వెళ్ళి ఇట్లనే వెనకకి రైట్లోకి పోకుండా ఒకసారి ఇటుకెళ్ళి వచ్చి ఇక్కడికి వెళ్ళి వ్యూ చూసి పోండి. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి రాజగోపురం మొత్తం కనబడుతుంది, పక్కపొంటి గిరి ఆ కొండ కూడా మొత్తం కనబడుతుంది ఇక్కడికి వెళ్ళి. సో ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి అయితే డెఫినెట్లీ దర్శనం చేసుకుని పోండి. ఇది మాత్రం అస్సలు మరవదండి. ఇక్కడికి వెళ్ళి అయితే వ్యూ చూడండి, ఎక్సలెంట్. ఎగ్జాక్ట్లీ 6 గంటలకు నేను స్టార్ట్ చేసిన. 6 గంటలకు. సో ఎన్ని గంటలకి గిరి ప్రదక్షిణ అయితే చూసుకుందాం. చెప్పులు లేకుండా నడుస్తుంటే దారి చూడే. ఆ రాళ్ళ మించలు నడుతుంటే శివయ్యా అని గట్టి ఉర్రబుద్దయింది. సో అట్లున్నాయి. సో చెప్పులు లేకుండా నడుస్తుంటే ఇట్లా రోడ్ వేసిళ్ళు. సో రోడ్ అవుతుంది, రూట్ అవుతున్నట్టుంది, అందువరకు కచ్చా రూట్. అరుణాచలమే కానీ ఈ గిరి ప్రదర్శనే కానీ నా ఆలోచనలో లేదు. ఒక 5-6 రీల్స్ ఇని అరుణాచలంలో ప్రవేశిస్తే అని చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు, ఒక గీత గీస్తాడు అది ఇదని. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే సో ఇప్పుడు నాకు మీరే చెప్పండి, ఈ అరుణాచలంకి వచ్చే దయ చాగంటి కోటేశ్వరరావుకి ఇద్దామా, లేదంటే ఆ ఈశ్వరుని దేరా? మీరే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎంతమంది చాగంటి కోటేశ్వరరావు మాటలిని అరుణాచలం మస్తులో చెప్పండి. అది కూడా అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ గోపురం కనబడేది. అండ్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇటు. సో ఇక్కడ వీళ్ళు నిమ్మకాయలు తినుకుంటారు చూడండి. ఏదైనా దిష్టి ఉన్నా, ఏదైనా చేతబడి ఉన్నా, ఏదన్నా చెడు చూపే ఉన్నా సో అది పోతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో వాళ్ళు అందుకొరకే ఇదంతా ఇట్లా వేసిళ్ళు. సో ఈ వాళ్ళ నమ్మకాన్ని కూడా గౌరవిద్దాం. మనం ముంగటికైతే పోదాం. ఇది రూట్ గిరి ప్రదక్షిణ. సో అది గిరి, అది కొండ. బట్ మనసులో మాత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ పోవాలి అంతే. యమలింగం. సో ఇలా వేరే వేరే దారిలు వస్తే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ బోర్డులు అయితే పెట్టిళ్ళు చూడండి, గిరి ప్రదక్షిణ అని. సో ఇవి చూసుకుంటూ పోవాలి, ఎందుకంటే నడి మధ్యలో 3-4 జాలు వచ్చినాయి, అంటే వేరే వేరే రూట్లు వచ్చినాయి. సో మనకి ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా సో ఈ బోర్డులను చూసుకుంటూ నడుచుకుంటూ పోవాలి. సో నిమ్మలంగా నిదానంగా మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ పోవాలి అంతే. ఆల్మోస్ట్ సగం వచ్చినాం. చుక్క నీళ్ళు తాగకుండా అండ్ ఎక్కడ కూసోకుండా కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ఏం నీళ్ళు తాగకుండా ఏం తాగకుండా చూద్దాం శివుందే ఏంటిదో. ఇట్లా అక్కడక్కడ టెంపుల్స్ వస్తూ ఉంటాయి. ఓపెన్గానే ఉన్నాయి టెంపుల్స్, లోపలికి పోవాల్సిన అవసరం అట్లా ఏం లేదు. బయటకు వెళ్ళి దర్శనం చేసుకొని చలో అని. అక్కడక్కడ అట్లనైతే నందిలు ఉన్నాయి. సో నేను కూడా ఆలోచించిన శివుడు లేకుండా నంది ఎందుకు ఉందని. సో ఎదురుగానే
సో కొండ ఉంది. సో అందుకొరకే ఆ కొండకి ఎదురుగానే నందిలు అయితే పెట్టిల్లు. అట్లా ఇవానికి 5-6 చూసినాను, అట్లా 5-6 ఉన్నాయి. వరకు తోడుండే నేస్తానివి నీవే. వరుణలింగం. సో ఇలాంటి టెంపుల్స్ వస్తూనే ఉంటాయి. సో మంచిగా కొంచెం అలసిపోతే కూర్చోండి మీరు, సో నడుస్తూనే ఉండండి అంతే, దర్శనం చేసుకుంటాం. సో 7:30కే ఇక్కడ ఎండ కొట్టు స్టార్ట్ అయింది. సో నేను 6 గంటలకైతే స్టార్ట్ చేసిన. సో మీరు ఇంకా జల్దీ స్టార్ట్ చేయండి, ఎందుకంటే ఎండ కొడుతుంది, కింద కాళ్ళు కూడా కొంచెం వేడి గరం అవుతుంది. సో కొంచెం ఇంకా ముందే, అంటే 6 అంటే ఒక 4 ఇంకా మీరు స్టార్ట్ చేసిన అనుకో కంప్లీట్ అయితే ఇంకా. సో ఇడికెళ్ళి ఇంకా 5 కిలోమీటర్లు అవుతుంది. ఓకే, ఎండ మాత్రం టూ మచ్ ఉంది. సో మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా నైట్ స్టార్ట్ చేయండి, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. మీరు నడవలేము ఇంకా అలసిపోతున్నా అనుకుంటే భయ్యా ఇట్లా కొండని చూడండి, స్వయంగా శివుడిని చూసినట్టే ఉన్నది, సేమ్ టు సేమ్. సో ఇలా కొండను చూసి ఎనర్జీ తెచ్చుకోండి బాడీలో, మస్తు ఫుల్ ఎనర్జీ అనిపిస్తుంది ఈ కొండను చూస్తూ ఉంటే. నేను అక్కడక్కడ ఆగి ఆగి చూస్తున్నా, ఫుల్ ఎనర్జీ. ఒకవేళ గిరి ప్రదక్షిణ మీకు శాత కాకపోతే మీకోసం ఆటోలు 200, 120, 150 అని ఛార్జ్ తీసుకుంటారు. అండ్ ప్రతి ఒక్క లింగం కాడ ఆపుతారు, యమలింగం, వాయులింగం ఇలాంటి ప్రతి ఒక్క టెంపుల్ కాడ ఆపి దర్శనం తీసుకొని ముంగట్టుపోతారు. ఒకవేళ మీకు టైం లేకుంటే, అలాగే మీకు కాళ్ళు లేకుంటే, సో ఇవి మీకోసం ఆటో బెనిఫిట్ మీకోసమే. సో ఇలాంటి వాళ్ళకు ఆటో బెస్ట్ ఆప్షన్. కానీ ఒకవేళ మీ దగ్గర టైం ఉంది, కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి, మంచి యంగు పోరగాళ్ళు మీరు, అయినా కూడా మీరు అరుణాచలం వచ్చి గిరి ప్రదర్శన చేస్తలేరంటే మీ అంత దరిద్ర పోళ్ళు ఈ ప్రపంచంలో లేరు. పెద్ద మాట అన్నాడు సరాడు, ఇది నిజం. అలాగే చిన్న పాపలు ఉంటారు 5 సంవత్సరాల దాకా, సో వాళ్ళ కోసం అయితే ఈ అరుణాచలం రోడ్డు పైన అయితే ఒక స్ట్రోలర్ అనేది దొరుకుతుంది. సో అది ఇక్కడ పెడతా. సో ఆ స్ట్రోలర్ కూడా మీకు 400, 500 నుంచి ఛార్జెస్ ఉన్నాయి. సో దాన్ని కూడా మా పాప నడబెట్టి మంచిగా నడవచ్చు. కొంచెం బోర్డులు చూసుకుంటున్నాడు అండి, ఆడికెళ్ళి మనం వచ్చి ఇడికెళ్ళి ఇగో ఇటొక రోడ్, ఇటొక రోడ్ ఇవన్నీ రోడ్లు ఉన్నాయి. సో ఈడనైతే బోర్డు ఉంది, ఆ బోర్డు ఇటు చూపెడుతుంది, ఇట్లా పోవాలి.
సో కొంచెం ఈ బోర్డులు చూసుకుంటా ఉంటే మనకు రూట్ అనే అర్థమవుతుంది. అండ్ అక్కడక్కడ మ్యాప్లు కూడా ఉన్నాయి, ఎంత దూరం వచ్చినాం, ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క మ్యాప్ కూడా ఉంది. సో ఈ లింగం వచ్చేసి ఈశాన్య లింగం. సో ఇది లాస్ట్ లింగం. సో అక్కడికి వెళ్ళి పోయినాం, ఆ కొండ చుట్టూ తిరిగి గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చినాం. సో ఇక్కడికి వెళ్ళి ఈ గోపురం కదా ఎండింగ్. సో ఇక్కడికి వెళ్ళి రాజగోపురం వస్తుంది. సో ఇక్కడ ఎండ్. సో పూర్తి చేసినాం భయ్య, మనమైతే గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసినాం. రాజగోపురంకి వెళ్ళి స్టార్ట్ చేసినాం అండ్ రాజగోపురంకి వచ్చినాం. అండ్ దర్శనం విషయం, నార్మల్ దర్శనానికి అసలు పోకండి, 50 రూపీస్ ఛార్జ్ అవుతాయి. ఓన్లీ ఆ 50 రూపీస్ దర్శనానికి పోండి. నార్మల్ దర్శనం అసలు లైన్ లేనట్టే ఉంటుంది, కానీ లోపట్ల మొత్తం తిరుగుతుంది లైన్. అండ్ 50 రూపీస్ దర్శనం ఓన్లీ 1/2 అవర్లోనే దర్శనం అవుతుంది. డోంట్ మిస్. ఇది దర్శనం అయితే తప్పకుండా చేసుకోండి. సో గుళ్ళనైతే కెమెరాలు అలౌడ్ ఉన్నాయి. సో నేనైతే కెమెరా ఇంకో గుళ్ళే కూడా వీడియో తీసిన. సో మీరు కూడా ప్రయత్నించండి. సో గుళ్ళే కెమెరాని తీయకండి, ఇదే ప్రయత్నించండి. దేవుని భక్తి మీద ఉండండి. నేను ఒక యూట్యూబర్ కాబట్టి మీకేదో చూపెట్టాలి కాబట్టి నేను కెమెరా అయితే యూజ్ చేసిన. ప్లీజ్ 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 డోంట్ యూజ్ ద కెమెరా టెంపుల్ ఇన్సైడ్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.